ఒక ఉందాతనం ఉండేది, ఒక పద్ధతి ఉండేది, రాజకీయాలుగా చేసేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే ఆ తర్వాత వచ్చిన అందరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ని ఎక్కడ కూడా విధ్వంసం చేయలా. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రిని మీరు ఆలోచిస్తే ఒక అహంకారి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక సైకో నేచర్ అవునా కాదా అని అడుగుతున్నా. ఎవరైనా పక్కన తెల్ల బట్టలు వేసుకుంటూ సహిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా బాగుంటా ఏ మాత్రం కూడా ఉపేక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అలాంటి వ్యక్తి విధ్వంసానికి పాల్పడ్డాడు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి నేను ఆ రోజు ఈ ప్రాంతంలో అమరావతిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే హాలు లేకపోతే ప్రభుత్వ డబ్బులతో ప్రజా వేదిక నిర్మాణం చేశాను. అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ ఆస్తిని కూల్చేయమని ఆర్డర్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజే మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు చరిత్రలో ఇలాంటి నీచుడిని ఎప్పుడన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క దోపిడీ, ఏది దొరికినా ఆయనకే కావాలి. ఆయన ఒక్కడ బాగుంటే మనం ఏమి నాశనం అయిపోయినా మా తమ్ముళ్ళందరూ చెప్తాను, అవన్నీ చాలా ఉన్నాయి తమ్ముళ్ళు, ఒకటి రెండు కాదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎన్నికల ముందేం చేశాడు తమ్ముళ్ళు చూశారా? ఊరు తిరిగాడు పాదయాత్రలో, తల మీద చెయ్యి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. మీరు కూడా మురిసిపోయారు, ఐసు మారిగా కరిగిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓట్లేశారు, ఆంధ్ర ప్యారిస్ లో కూడా వేశారు. కానీ వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అందరూ అలిసిపోయారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మిమ్మల్ని బాధతా ఉంటే ఇదేమయ్యా ఈ మారి చేశామంటే మా మీద కేసులే కేసులు. కడాన మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేశాడు. ఎవరైనా సాహసం చేశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక విధ్వంసకారుడు, ఒక సైకో నేచరుండే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయగలుగుతారు కానీ ప్రజాస్వామ్యవాది ఎవరు చేయలేరని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకొక విషయం మీరు ఆలోచించండి. విభజన జరిగింది, మీరందరూ భయపడ్డారు. ఏం జరుగుతుందో భయపడిపోయాం. ఆ రోజు నేను కూడా బాధపడ్డాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేసినప్పుడు అన్ని విధాలా పోరాడాం. మనోహర్ గారు స్పీకర్ గా ఉండి మేము అసెంబ్లీలో గొడవ చేస్తామంటే మాకు మైకులు ఇచ్చి ప్రోత్సహించాడు కూడా, మైక్ కట్ చేయకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం న్యాయం చేయాలని. కానీ నిలబెట్టలేకపోయాం, అదొక చరిత్ర. కానీ ఒకటి ఆలోచించాను నేను, ఆ రోజు అన్యాయం జరిగింది, నేనే కష్టపడ్డా, 9 సంవత్సరాల హైదరాబాద్ ని అభివృద్ధి చేశా, ప్రపంచ పట్టణంలో పెట్టా. ఇప్పుడు అన్యాయం జరిగింది, ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను ఒకటే ఆలోచించా, నా తెలుగు జాతి కోసం మళ్ళా నేను కష్టపడతా, మళ్లీ హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తానని అమరావతికి శ్రీకారం చుట్టారు. పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించారు. అందులో భాగంగా పట్టి సీమ నీళ్లు తాగారు, నన్ను మర్చిపోయారు మీరంతా. మీరు గుర్తుపెట్టుకోవాలి, కృష్ణాలో నీళ్లు రావడం లేదు, కృష్ణా డెల్టా ఆలస్యం అవుతా ఉంది, దీనివల్ల తుఫాను బారి పడతా ఉంది. ఇది ఆలోచించి
పోలవరం రావడానికి కొంత ఆలస్యం అవుతుంది. అందుకని పట్టసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి 30 రోజుల ముందే పంట వేయించిన పార్టీ, ఖరీఫ్ పంట వేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్న కక్షలుంటే నీ ఇంట్లో పెట్టుకోవాలి. ప్రజా జీవితంలో కక్షలకు తావుందా తమ్ముళ్ళు అడుగుతున్నా. నాకు జగన్మోహన్ రెడ్డికి సైకోకేమన్నా ఆస్తులు వెళ్ళా తగాదుందా? మా దాయాదా? మా ఊరోడా? మా బంధువా? మా కులమా? ఏం తమ్ముళ్ళు అవునా కాదా? రాజకీయ విభేదాలు సిద్ధాంతపరంగా ఉంటాయి. నువ్వు చేసే పని ప్రజలకు ఇష్టం లేనప్పుడు ఇది తప్పు అని చెప్పే హక్కు నాకు లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ